సక్సెస్ అండి ఒక రకంగా చెప్పాలంటే. రైట్ అండి. రావు గారు కూడా ఉన్నారు. రావు గారు 9 క్షణాల్లో ఆ విధంగా ఉగ్ర స్థావరాలని కూడా కొన్ని క్షణాల్లోనే స్థావరం సంబంధించి చూసుకుంటే కూడా నేలమట్టం చేయడం సాధ్యమేనా నిజంగా? ముందుగానే మనం డెమాన్స్ట్రేట్ చేశాం. అయితే దీనికి చాలా టైం ముందు నుంచి ప్రిపరేషన్ కూడా అయిందండి. ఇదేదో సడన్ గా మనం ఒక వారం రోజుల్లో అన్ని డేటా గ్యాదర్ చేసి చేసింది కాదు. మన కంటింజెన్సీ ప్లానింగ్ కి బాలకోట్ తర్వాత చాలా తయారుగా ఉన్నాం. దానివల్ల ప్రెసిషన్ టార్గెటింగ్ చేయగలిగాం. అయితే ఇప్పుడు వాళ్ళ స్ట్రాటజీ వాళ్ళు మార్చుకున్నారు. ఈసారి చేయాల్సి వస్తే మాత్రం మన స్ట్రాటజీ కూడా మనం మార్చుకోవాల్సి వస్తుంది. ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్టుగా కేవలం మిలిటరీ పరంగానే కాదు, మన దౌత్య నీతి పరంగా కూడా, తర్వాత మల్టీ డైమెన్షనల్ వార్ఫేర్ అంటే చాలా వివిధ విధాలుగా చేయడం, తర్వాత ఒకవేళ ఎస్కలేట్ అయితే అంటే ఒకవేళ ఫుల్ యుద్ధానికి వెళ్లాల్సి వస్తే దానికి కూడా తయారవడం, ఇది ఫస్ట్ టైం డెమాన్స్ట్రేట్ చూపించాం. 1990లో ఎప్పుడైతే జమ్మూ కాశ్మీర్లో టెర్రరిజం, పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజం మొదలైందో ఇంత సీరియస్గా ఎప్పుడు మనం చేయలేదు. దానివల్ల ఏంటంటే పాకిస్తాన్ బాలాకోట్ ఎక్స్పీరియన్స్ తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే ఏదో ఇండియా వాళ్ళు ఒక టార్గెట్ని తీసుకుని దాని మీద దూరం నుంచి ఫైర్ చేసి వెళ్ళిపోతారు అంతే అనుకున్నారు తప్పితే కానీ ఇంత సీరియస్గా చేస్తారని అనుకున్నారు. వాళ్ళ ఎయిర్ ఫోర్స్ రియాక్ట్ అవ్వగానే మనం వెంటనే వాళ్ళ 7 స్థావరాల మీద దెబ్బ కొట్టాం. వాళ్ళ రెడార్స్ని ధ్వంసం చేసాం. 6 to 8 ఎయిర్ క్రాఫ్ట్ డ్యామేజ్ చేసాం, ఇంక్లూడింగ్ 1 ఎయిర్ వార్నింగ్ AEW. దీనివల్ల ఏమైందంటే ప్రెసిషన్ గైడెన్స్, లాంగ్ రేంజ్ 300 కిలోమీటర్స్ నుంచి ఫైర్ చేసి డిస్ట్రాయ్ చేయడం, ఇది మనం స్పెసిఫిక్గా చూపించగలిగాం, ఫ్యూచర్లో చూపించగలుగుతాం. చెప్పండి. రైట్. నాగార్జున గారు, ఆపరేషన్ సింధూర్ అత్యుత్తమ విజయం మన ఆర్మీకి సంబంధించి చూసుకుంటే కూడా మహిళలతో వాళ్ళకు ఒక రిప్లై ఇవ్వడం అనేది మీరు ఏ విధంగా చూస్తారు? బీజేపీ ప్రభుత్వ ఆధ్వర్యంలో ఇది జరగడం ఏం చెప్తారు? తప్పకుండా బీజేపీ ప్రభుత్వమే సార్, కానీ ఇది భారత విజయం అని మనం చెప్పుకోవాలి. ఈవెన్ దో పార్టీ అయినా సరే మన ఆర్మీ మన భారత విజయం. ఎంత స్ట్రెంథెన్ అయింది ఆర్మీ అనేది ఏం చెప్తారు సార్? 22 ఏప్రిల్ 2025న ఏదైతే మేము ఆర్టికల్ 370